హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. చాలా సింపుల్గా రవ్వ కేసరి అయితే ఎలా చేద్దామో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫస్ట్ ఒక బాండీ అయితే తీసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. చాలామంది గీ తినటం ఇష్టం ఉండేవాళ్ళు కూడా ఉంటారు, గీ పడని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు గీ ప్లేస్లో డాల్డా ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కరిగిపోయిన తర్వాత మనం ఏదైనా కానీ కప్పు క్వాంటిటీతో తీసుకుంటాం కదా. నేనైతే 1 కప్పుతో బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. మనం రవ్వ కేసరి చేసే ప్రాసెస్ అంతా మెయిన్ ఈ రవ్వ ఫ్రై అయ్యే దాంట్లోనే ఉంటుంది. ఎక్కువ ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తేనే ఈ రవ్వ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అట్లాగే మనము కేసరి చేసేటప్పుడు ఉండలు కట్టకుండా బాగా వస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయినా ఈజీగా ఇది ఫ్రై అవ్వటానికి అయితే టైం పడుతుంది. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. కాబట్టి వాళ్ళ కోసం అయితే కరెక్ట్గా 10 మినిట్స్ అని నేను టైం చెప్తున్నాను. నెక్స్ట్ అలాగే సింపుల్గా అయిపోతుంది కదా ఈ ప్రాసెస్. ఎప్పుడైనా ప్రసాదాలు చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఎక్కడికైనా గుళ్ళకి ప్రసాదం తీసుకెళ్ళాలనుకున్నా కానీ చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. చూసారు కదా, రవ్వ అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రవ్వ రెడ్ కలర్లో రాకూడదు, వైట్గానే ఉండాలి. అప్పుడు వరకు తిప్పుతూనే ఉండాలి మనము. కాబట్టి రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూను గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నట్స్ ఫ్రై చేసుకోవటానికి ఈ గీ అయితే యాడ్ చేశాను. ఫస్ట్ బాదం పప్పులు ఉంటాయి కదా, అవైతే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ బాదం పప్పులు కూడా ఎక్కువగా ఫ్రై చేయకపోతే మెత్తగా ఉంటాయి, ఫ్రై అవ్వవు, క్రంచీగా రావు. అందుకని చెప్పి ఫస్ట్ బాదం పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం జీడిపప్పు అయితే యాడ్ చేసుకుంటాము. నేనైతే అటు ఇటుగా ఒక 15 బాదం పప్పులు అయితే ఫ్రై చేసుకున్నాను కట్ చేసి. నెక్స్ట్ అదే కప్పుతో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు ఉంటాయి కదా, అవి కూడా సన్నగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇవి కూడా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఫస్ట్ ఇందాక రవ్వ ఫ్రై చేసుకున్నారు కదా, దాంట్లో యాడ్ చేసేసుకొని ఇవి ఫ్రై చేసుకొని నెక్స్ట్ రవ్వ అయితే ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇదే గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాము. రవ్వ తర్వాత మనం కుక్ అయిపోయిన తర్వాత బాగా దగ్గర పడిపోతుంది. అందుకని చెప్పి నేను 3 కప్స్ నీళ్లు పోసి మళ్ళీ కొంచెం ఒక ½ గ్లాసు మళ్ళీ యాడ్ చేశాను. మొత్తం 3½ పోసాను. కాబట్టి మీరు అలాగే చేసుకోండి, కొంచెం రవ్వ కేసరి గట్టి పడకుండా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. రవ్వ కేసరికి టేస్ట్ వచ్చేది ఫుడ్ కలరే కదా, మీరు కావాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు, లేకపోతే దీని ప్లేస్లో పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు. పసుపు వేస్తే పసుపు వేసిన స్మెల్ వస్తుంది, అందుకని చెప్పి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవైతే బాగా కుక్ అయిపోయింది. ఈ వాటరు బాగా కుక్ అవ్వాలి. ఒక మరుగు వచ్చిన తర్వాత తీసేసుకొని రవ్వ పొయ్యి మీద పెట్టేసుకొని దీంట్లో అయితే మనం ముందుగా కాగబెట్టుకున్న వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇవి రవ్వ ఫ్రై అవ్వలేదనుకోండి మొత్తం ఉండలు కట్టేస్తుంది. ఫ్రై అయితే రవ్వ తొందరగా ఉండలు కట్టదు. కాబట్టి వాటర్ అంతా పోసిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా ఇలా తిప్పేసుకోవాలి. మనం పోసిన వాటర్ అంతా దగ్గరికి వచ్చేసింది ఫాస్ట్గా. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసే స్వీట్లో ఇది ఒకటండి. నేనైతే ఫస్ట్ వంట చేయడం నేర్చుకుంది ఈ స్వీట్ చేస్తానే. చాలా తొందరగా అయిపోతుంది. మనం చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే చాలు. ఇది ఉండగట్టకుండా మొత్తము అటు ఇటు ఒక 4-5 టైమ్స్ తిప్పేసామనుకోండి ఇంకా ఉండగట్టదు. మెయిన్ రవ్వ ఫ్రై చేసామనుకోండి అసలు ఉండేగట్టదు బాగా. కాబట్టి రవ్వ బాగా ఫ్రై చేసుకుంటే చాలు, మనము ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా దగ్గర పడిపోయి కుక్ అయిపోయింది కదా, అచ్చం ఉప్మాలాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే షుగర్తో చేస్తున్నాను, ఇంకొందరు బెల్లంతో కూడా చేసుకుంటారు. కాబట్టి మీకు ఇష్టమైతే బెల్లంతో కూడా ట్రై చేయండి.
ఏ స్వీట్ అయినా సరే బెల్లంతో ట్రై చేస్తే అంత పర్ఫెక్ట్గా రాదు, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ఎక్కువ నేను షుగర్తోనే చేస్తాను. నెక్స్ట్ మనము 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, కాబట్టి 1.5 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా సరిపోతుంది. కావాలనుకుంటే మనం ఎక్కువ తక్కువ అయితే చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ వేసి తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. సరిపోయింది నాకు పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం పంచదార ఎప్పుడైతే వేసామో అప్పుడు రవ్వ కేసరి అంతా లూజ్ అయిపోయి జావగా అయితే వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ మనం పొయ్యి మీద పెట్టామంటే గట్టిపడిపోతుంది. కాబట్టి మనము షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అటు ఇటు బాగా కలిపేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. స్వీట్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగరు, తర్వాత ఇలాచీ పౌడర్ లేకపోతే అసలు అది స్వీటే అనిపించుకోదు. నా దృష్టిలో అయితే మాత్రం ఇలాచీ పౌడర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. నెక్స్ట్ మనం దంచుకున్న ఇలాచీ పౌడర్ అయితే కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న నట్స్ ఉన్నాయి కదా, ఈ నట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి 2 యాడ్ చేసుకున్నామంటే చాలా వరకు ప్రిపరేషన్ అయిపోయినట్టే. నెక్స్ట్ కొంచెం గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఓవర్గా గీ యాడ్ చేసిన డాల్డా యాడ్ చేసిన స్వీట్ అనేది ఎవిటి కొట్టేస్తుంది. కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీలోనే గీ అను షుగరు యాడ్ చేసుకోవాలి. చాలామంది అయితే గీ ఎక్కువగా వేసేస్తారు, డాల్డా ఎక్కువగా వేసేస్తారు, టేస్ట్ అంతా పాడైపోతుంది, ఎవిటి కొట్టినట్టుండి. లిమిటెడ్ క్వాంటిటీలోనే వేసుకోండి. ఇంకోటి ఏంటంటే పర్ఫెక్ట్గా రావాలి స్వీట్ అని చెప్పి ఎక్కువగా యాడ్ చేస్తారు. అలా ఎక్కువ యాడ్ చేయమాకండి. లిమిటెడ్గా ఒక 3 టేబుల్ స్పూన్స్, అంటే పెద్ద స్పూన్స్ ఉంటే 3 టేబుల్ స్పూన్స్ గీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతకన్నా ఎక్కువైతే వేసుకోవద్దు. చూసారు కదా, ఇప్పుడు మన స్వీట్ అంతా ప్రిపరేషన్ అయితే చాలా వరకు అయిపోవచ్చింది. మీరు ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచారనుకోండి ఇంకా ఎక్కువగా గట్టిపడిపోతుంది తొందరగా. కాబట్టి లూజ్గా ఉన్నప్పుడే గీ కరిగేటప్పటికే మీరు స్టవ్ ఆఫ్ చేసేసారంటే గీ తొందరగా కరుగుతుంది. మనకేంటంటే ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా అర్జెంట్ పనులు ఉన్నప్పుడు కానీ, పూజ టైం అప్పుడు కానీ, నైవేద్యం పెడతానికి ఇట్లాంటి సింపుల్ స్వీట్ రెసిపీస్ ఎంచుకున్నాం అనుకోండి చాలా తొందరగా అయిపోతుంది పని. నెక్స్ట్ అలాగే మనం కూడా నైవేద్యం పెట్టామని సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. కలర్ చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు ఇది ప్రిపరేషన్ అయిపోయింది కదా, మనం వేడివేడిగా బౌల్లో వేసుకొని తింటమే లేటు. ఇది వేడివేడిగా తిన్నప్పుడే టేస్ట్ బాగుంటుంది. చిన్నగా టైం గడిచే కొందికి అంటే గట్టిపడిపోతూ ఉంటుంది, తినడానికి అస్సలు టేస్ట్ బాగోదు. వేడివేడిగా ఉన్నప్పుడే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో. గీ ఎక్కువ వేసుకోకుండా, డాల్డా ఎక్కువ వేసుకోకుండా లిమిటెడ్ క్వాంటిటీలో వేసుకొని షుగర్ కరెక్ట్గా వేసుకున్నామంటే ఇంకా దీనికి మించిన స్వీట్ అయితే లేదు. నేను ఫస్ట్ కుకింగ్ నేర్చుకుంది ఈ రెసిపీతోనే, పర్ఫెక్ట్గా చేయటం నేర్చుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే వేడివేడిగా ఉన్నప్పుడే బౌల్లో వేసేసుకొని తినేస్తాను. చూడండి మీకు చూపిస్తా, నేను కూడా తినేస్తున్నాను. అలాగే జీడిపప్పు, బాదం పప్పు కూడా కరెక్ట్గా ఫ్రై అయినాయి అనుకోండి, టేస్ట్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసేసుకొని తినేసేయచ్చు. వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.